హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఒకే ఇంగ్రీడియంట్స్ ఒకే రెసిపీతో రెండు రెసిపీలను ఎలా చేసుకోవాలో చూద్దామండి. బాదం బర్ఫీలతో పాటు బాదం హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి. 250 ml పాలను పోసుకోవాలి. పాలు కొంచెం మరుగుతుండగా 4 టేబుల్ స్పూన్స్ కోవా వేసుకోవాలండి. ఆ కోవాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన ఛానల్లో వీడియో ఉంది, కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. కోవా వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలుపుకోవాలండి. కోవాని బాగా కలుపుకున్న తర్వాత ఇది వచ్చేసి ఉడిపి రుచుల నుంచి ఇన్స్టెంట్ బాదం మిక్స్ అండి. ఈ బాదం మిక్స్ని కూడా మనం కొంచెం కొంచెంగా పాలల్లో వేసుకోవాలి. లమ్స్ ఏమీ లేకుండా బాగా కలుపుకోవాలండి. మొత్తం దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. మీడియం హీట్ పెట్టుకోవాలి. పాలతో చేయించుకునేటప్పుడు ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గర పడుతున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత కూడా నెయ్యి మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. అలాగే ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకోవాలండి. ఒకవేళ మీరు తీపి తక్కువగా తినే వాళ్ళైతే షుగర్ని అవాయిడ్ చేయొచ్చు, ఎందుకంటే ఈ బాదం మిక్స్లోనే షుగర్ ఉంటుంది, అది సరిపోతుంది. షుగర్ పౌడర్ కాకపోయినా షుగర్ అయినా వేసుకోవచ్చండి. యాలకుల పొడి 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. మీరు నెయ్యి ఇంకొంచెంగా వేసుకోవాలి అనుకుంటే ఇంకో 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చండి, లేకపోతే నూనె అయినా వేసుకోవచ్చు. మొత్తం థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. చూసారు కదండి, కొంచెం కొంచెంగా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది. ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవ్వడానికి 10 మినిట్స్ టైం పడుతుందండి. 10 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇలా సపరేట్ అవుతుంది కదా, ఇంకో 2 మినిట్స్ బాగా కలుపుకొని హాఫ్ని సపరేట్ చేసుకోవాలండి. మనకి ఇప్పుడు హల్వా రెడీ అయిపోయింది. ఈ మిగిలిన హాఫ్ని స్టవ్ ఆఫ్ చేసుకోకుండా అదే మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుకుంటూ ఇంకో 2 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకోవాలండి. నేను షుగర్ పౌడర్ వేశాను. ఇలా దగ్గర పడిన తర్వాత షుగర్ పౌడరే ప్రిఫర్ చేసుకోవాలి. నార్మల్ షుగర్ అయితే కరగటానికి టైం పడుతుంది కాబట్టి ఈ మిక్చర్ అనేది ఇంకా దగ్గర పడిపోతుందండి, అప్పుడు షుగర్ కరగదు. పౌడర్ అయితే బెస్ట్. ఇంత దగ్గరగా వచ్చినప్పుడు కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలండి. ఇలా రావటానికి హల్వా చేసుకున్న తర్వాత ఇంకో 10 నిమిషాలు టైం పడుతుంది. ఇలా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు కలుపుకోవాలి. మీరు ఆయిల్ వేస్తే ఆయిల్, నెయ్యి వేస్తే నెయ్యి, ఇలా చూసారు కదా, ఇలా సపరేట్ అవుతుంది. ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్కి గీ అప్లై చేసుకొని ఆ ప్లేట్లో ఈవెన్గా పరుచుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడే పరుచుకోవాలి. ఒకవేళ మీకు బాగా కాలుతుంది అనుకుంటే స్పూన్తో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు నైఫ్కి గీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని కట్ చేసుకోవాలండి. మీకు ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో. మీరు ఏ షేప్లోనైనా కట్ చేసుకోవచ్చండి. నేను డైమండ్ షేప్ వచ్చే విధంగా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత కొంచెం చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు మనం పీసెస్ని డివైడ్ చేసుకోవచ్చండి, ఈజీగానే వచ్చేస్తాయి. చూసారు కదా, కొంచెం కష్టం అనుకోకుండా చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి. కష్టం అనిపించేదల్లా మనం ఆ పిండిని మొత్తాన్ని కలుపుకునేటప్పుడు మాత్రమే, దగ్గర పడినప్పుడు ఎక్కువసేపు కలపాల్సి వస్తుంది. చూసారు కదండి బర్ఫీలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో.
ఇలా నేను 2 డిఫరెంట్ సైజెస్ని తీసుకున్నాను. ఈ బర్ఫీ ఎలా కుక్ అయిందో కూడా నేను మీకు కట్ చేసి చూపిస్తున్నాను. చూసారు కదండి ఎలా వచ్చిందో, పర్ఫెక్ట్గా ఉంది. ఇంతకుముందు మనం తీసుకున్న హాఫ్ హల్వా రెడీ అయింది కదా, ఆ హల్వాలో ఈ బర్ఫీని నేను డెకరేట్ చేస్తున్నానండి. తప్పకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. జీడిపప్పు టూటీ ఫ్రూటీతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. హల్వా కానీ బర్ఫీలు కానీ చాలా టేస్టీగా ఉన్నాయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.